విశ్వకర్మ యోజన శిక్షణ ముగించుకున్నటువంటి అభ్యర్థులకి సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమాన్ని చేసినటువంటి అభ్యర్థులందరికీ మన శిక్షణ కేంద్రం తరఫున స్వాగతం సుస్వాగతం. ఉత్తర తెలంగాణలో 4 జిల్లాల మేము గత 1 year రన్ చేస్తున్నాము. నాతో పాటు విశ్వకర్మ యోజన శిక్షణ కేంద్రాల బాధ్యతలు మరి సూపర్వైజర్ చూసుకున్నటువంటి మా శిక్షణ కేంద్రం యొక్క ప్రెసిడెంట్ మరియు శ్రీమతి డిస్ప్లే యాసిన్ గారిని స్టేజ్ మీద నిలవాల్సిందిగా ఉద్దేశం కొద్ది ఒక 2 నిమిషాల్లో ప్రోగ్రామ్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీ అందరినీ చెప్పదలుచుకున్నాను. మా శిక్షణ కేంద్రానికి పేర్లు వస్తాయి. దేనికోసము? ట్రైనింగ్ కోసం. సో ట్రైనింగ్ దేనికోసం అని చెప్పి మీకు కాలం తెలుసు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనందరి యొక్క పనులను కానీ మన వృత్తులను కానీ ఆధునీకరించుకోవాలి, ఆధునిక పనిముట్లు వాడాలి, వాడేటప్పుడు ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వాడుకోవాలి, మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి అనేటువంటి బేసిక్ ట్రైనింగ్ అనేది మనం 5 రోజులు ఇవ్వడం జరిగింది. దాంతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీ అందరికీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ సర్టిఫికేట్ పట్టుకొని మీకు బ్యాంక్ ఏదైతే రిసీవర్ అప్లై చేసుకుని బ్యాంక్ పెట్టుకున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి కలిస్తే మీకు మొదటి దశలో భాగంగా 1 లక్ష రూపాయల లోను శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు స్టైఫండ్ కూడా దాదాపు గత 2 months నుండి అకౌంట్ అప్డేట్ కావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఒక అకౌంట్ అప్డేట్ అవడం వల్ల స్టైఫండ్ చాలా మంది పడలేదు. 15 రోజుల నుండి 100 రూపాయల స్టైఫండ్ అమౌంట్ ఎవరికైనా ట్రైనింగ్ వచ్చిన 3,000 నుండి 4,000 రూపాయల వరకు స్టైఫండ్ అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుంది. 6 నెలల వ్యవధి లోపల మీకు టూల్ కిట్ వస్తుంది, ప్లస్ 1 lakh బ్యాంక్ లోను శాంక్షన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్. ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ 1 year తర్వాత 15 రోజుల అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో అప్పుడు మనం మన దగ్గర ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మీకు ఇంకా మిమ్మల్ని ఇంకా మోడరన్ చేయడానికి అది సెకండ్ స్టేజ్. అందులో మనకు 2 lakhs మీకు లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీరు కరెక్ట్ సిస్టమేటిక్గా రీపేమెంట్ చేయగలిగితే ఈ 1 lakh 2 lakh కాస్త 5 lakhs నుండి 10 lakhs చేసుకునేది అది మీ చేతుల్లో ఉంది. ఇది క్లుప్తంగా స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇప్పుడు మనకు ఈ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్, కోపా కూడా ఉంది. 2 years 1 year కోర్స్ కూడా ఉన్నాయి, అది కూడా నేర్చుకోవచ్చు. విశ్వకర్మ గురించి మీకు గవర్నమెంట్ చాలా వసతులు కల్పించింది. మనకు మాది వెంకటాపురం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మన ఎంపీ నా అన్న ఆత్మీయ మిత్రుడు ఐక్యూ మ్యాన్. లాస్ట్ టైం కూడా ఇదే సిరిసిల్లలో యూత్ సంబంధించి యూత్ ఫెస్టివల్ అని ఒకటి చేసి యూత్ మనకు ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి, కంప్యూటర్ ఎట్లా వాడాలి అనే ఒక ప్రోగ్రామ్ కూడా మనం లాస్ట్ టైం ఆయన అతిథిగా పిలవడం జరిగింది. అట్లా అన్న ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వాళ్ళ యొక్క భార్యాభర్తలు 2 దంపతులు కలిసి ఈ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, కరీంనగర్, మెట్పల్లి, పెద్దపల్లి ఇట్లా అన్ని చూస్తుంటే సిరిసిల్ల, కామారెడ్డి అన్ని దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ పెట్టి ఒక స్కూల్ రన్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఈ దేశంలో ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతకి నిరుద్యోగులు ఎవరు ఉండొద్దని ఏదైతే కృషి చేసిన దంపతులకి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేసిన మోహన్ రాజు, అట్లాగే ఇక్కడికి వచ్చిన అందరికీ తెలిసిన సుపరిచితులు అన్న ఆత్మీయులు బాబీ అని పిలుచుకునే ముందుగా బలగం సినిమాలో కూడా జర్నలిస్ట్ బాలు గారు వచ్చారు. అన్నకు కూడా ఒకసారి స్వాగతం చెప్తూ ఈరోజు మనకు ఈ ప్రోగ్రామ్ సంబంధించి కూడా లక్ష్యటి శ్రీనివాస్ చార్టర్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కి అందరూ మన విశ్వకర్మలు అందరూ కూడా ఒక దగ్గర కలిసి సర్టిఫికేట్ జరుగుతుందన్న ఒక మాట్లాడితే మన బయట ఆడేందుకు మన హాల్లో నిలుచోమని అన్న చెప్పాడు. అట్లా ఈ రోజు మనం ఇక్కడ కలుస్తున్నాము. ఈ ప్రధానమంత్రి ఏదైతే విశ్వకర్మ
ఏదైతే యోజన పథకం కింద మీరందరూ ట్రైన్ అయ్యి ఇక్కడ ఈరోజు సర్టిఫికేట్ చేసుకుంటున్నా మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన విశ్వ భగవానుడైన అతని యొక్క జయంతి సందర్భంగా సెప్టెంబర్ 7 అదే రోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా 2023 సెప్టెంబర్ 17 ఢిల్లీలో మనకు ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము ఎండాకాలం వస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది కదా, ప్రాంతీయ ఆసుపత్రి, అక్కడ మనకు పోతుంటే ఇప్పటికి కూడా మట్టి కుండలలో కుండలు అమ్ముతారు. ఏది ఎండాకాలం వస్తే రంజాన్ అమ్ముతారా లేదా? ఇంత పెద్ద టెక్నాలజీ డెవలప్ అయినా కానీ చలికాలం ఎండాకాలం అన్ని మనకి ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్లు తాగాలంటే కుండలనే నీళ్లు తాగుతారు, అంతే కదా. అవి కుండల నీళ్ళు తాగితే ఎంత టెక్నాలజీ వచ్చినా, వాట్సాప్ వచ్చినా, ఫేస్బుక్ వచ్చినా, ఈ రోజు మన ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చినా కానీ ఆ ఫ్రిడ్జ్ లో కూడా మట్టి వాటర్ బాటిల్ వచ్చింది మధ్య. మళ్ళా ఫ్రిడ్జ్ లో కూడా మట్టి వాటర్ బాటిల్ పెట్టుకొని నీళ్లు తాగుతాం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మన చివరి శ్వాస వరకు కూడా పుట్టినప్పుడు మనం 21 రోజులు తొట్లేసేది కూడా మన వడ్లన్న నేసిన ఏదైతే తొట్లనే పంచుకుని యొక్క నామకరణం జరుగుతుంది. కాబట్టి అంతటి విశిష్టత ఈ రోజు విశ్వం మొత్తం విశ్వకర్మ అంటే ఈ ప్రపంచంలో పనిముట్లు మనము చక్రం పుట్టినప్పటి నుంచి, నాగలి పుట్టినప్పటి నుంచి ఈ మనకు అన్నము ఏదైతే భూమి నుంచి పండుతున్న పంట రావడానికి ముఖ్య కారణం మన కారణం వచ్చేసి విశ్వకర్మలు. కాబట్టి ఈ యొక్క ఏదైతే కమ్మరి గాని, కుమ్మరి గాని, వడ్రంగి గాని, అట్లాగే మనకు చేనేత, నేతన్న, కీర్తన్న గాని, మన యొక్క ముత్యకారులు ఏదైతే అడవిలో మన నదిలోకి, వాగులోకి ప్రాణాలను తగ్గించి జాలరులుగా పోయి పట్టుకునే జాలరులను కానీ వీళ్ళందరి యొక్క 17 వృద్ధులను ప్రభుత్వం గుర్తించి ఈ దేశంలో ఆ దేశంలో ఉన్న వృత్తులందరినీ కాపాడాలి, వాళ్ళ యొక్క చేతి వృత్తులను కాపాడాలి. ఆ చేతి వృత్తులను కాపాడి ఇప్పుడున్న టెక్నాలజీకి లోకల్ టు గ్లోబల్ మన సిరిసిల్లాలో ఉన్న చీరలు కూడా ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందా లేదా? ఐడియా ఉందా? సిరిసిల్లాలో తయారయ్యే చేనేతకు సంబంధించిన మన యొక్క చీరలు వేరే దేశం కూడా అన్నకు తెలిసిన మన అన్న వాళ్ళ ఫ్రెండే యుఎస్ లో ఉంటారు కదా, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అట్లా మన దగ్గర లోకల్లో ఉన్నాయి, గ్లోబల్ మొత్తం పరిచయం కావాలని మన యొక్క చేతి వృత్తులు చచ్చిపోవద్దనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాబోయే తరానికి మన యొక్క రాబోయే తరంలో మన తాత నుంచి వస్తున్న ఏదైతే పరంపర ఉందో దాన్ని కాపాడడానికి ఈ విశ్వకర్మ యోజన అనేది పెట్టి మనకు టెక్నాలజీ పెట్టి ట్రైనింగ్ ఇస్తూ, ట్రైనింగ్ తో పాటు సర్టిఫికేట్ ఇచ్చి ఫస్ట్ 1 లక్షతో స్టార్ట్ చేసింది. మీరు మళ్ళీ కట్టుకుంటూ పోతే దాన్ని 3 లక్షల దాకా కూడా పెంచుకుంటూ ఈ వృత్తులను కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ పెడితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తైతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక సంస్థ కావాలి. కాబట్టి ఇలాంటి ఐక్యూ మైండ్ సంస్థ ముందుకు వచ్చి మీ అందరినీ ట్రైన్ చేయడం మనం నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులం. పక్క జిల్లాలలో అటుపోతే నిజామాబాద్ కానీ, ఇటు ఆదిలాబాద్, అటు మళ్ళీ నల్గొండ, ఇంకా అటుపోతే మనకు వికారాబాద్ అసలుకి ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. నేను ఈ వచ్చే ముందు అన్న పిలిస్తే తెలుసుకున్నా, అంటే మా మనసులో విశ్వకర్మలను అందరూ అదృష్టం చేసుకున్నారు అనుకున్నా. ఎందుకంటే ఈ స్కీమ్ ఇక్కడ దాకా తీసుకురావడానికి స్కీములు గవర్నమెంట్ ఎన్నో పెడుతుంది మనకు, కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మళ్ళీ మన దాకా తీసుకురావడము అది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు అందరూ నేర్చుకున్నారా? సర్టిఫికేట్లు తీసుకుంటారా? నిజం చెప్పండి, వేయాలా? నేర్చుకుంటే మీకు ఒకసారి చెప్పట్లు పట్టుకోండి. టెక్నాలజీ కొత్తగా నేర్చుకున్నారు కదా. అంటే కరోనా తర్వాత ఈ దేశంలో చాలా వ్యాపార సంస్థలు మూతపడిపోయి అప్పులలో కోల్పోయి, చిన్న సంస్థలు అయితే మొత్తానికి బిల్లులు ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేక, కరెంట్ బిల్లులు, రెంట్లు కట్టలేక చాలా 20 సంవత్సరాలుగా ఒక 3 ఫ్యామిలీస్ గల్ఫ్ లోపల చిక్కుకొని పోయింది. ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఫారిన్ వెళ్ళిరు, ఏదో కేసు లోపల, తప్పుడు కేసు లోపల సరైన అవగాహన లేకుండా గల్ఫ్ జైలు లోపల మగ్గిపోవడం వల్ల ఇంట్లో ఎక్కువగా తనకున్న పరిచయాలు
తనకున్న నెట్వర్క్, తనకున్న రాజకీయ నాయకులు కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, లాయర్లు కానీ వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చేదాకా ఒక ముక్కని సంకల్పం కొద్ది ప్రయత్నించి వాళ్ళు బయటకు వచ్చేటానికి వాళ్ళ పిల్లలకి పిల్లలు పెట్టారు. సో నిజంగా వాళ్ళు నమ్మకం లేదు, వాళ్ళు బయటకు వస్తారా రారని నమ్మకం లేదు. లిటరల్గా నేను ఆ న్యూస్ చూసిన తర్వాత లిటరల్గా ఆ పేరెంట్స్ వాళ్ళందరూ ఏడ్చుకుంటే నాకే వచ్చింది. ఎందుకంటే నేను అన్నకి నా మామూలు ఏడ్చుకున్నట్టు పోయించిన అది ఎవరితో కాదన్న, జనరల్గా మన మన మనం మన షర్ట్ మనకి వేసుకోవడానికి అలవాటున్నప్పుడు బటన్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడే సమాజం. అలాంటి ఒకళ్ళ కోసము మనం టైకి ఏడాయించుకొని చేయడం అనేది సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే అలాంటి బాధ్యతలు మీద వేసుకుంటారు. సందర్భం రాలేదు, ఈ యొక్క సందర్భం వచ్చింది కాబట్టి మా సంస్థ తరఫున ఆత్మీయంగా బాలన్న గారిని సన్మానించుకుందామని చెప్పేసి సాధారణంగా సమాజం మీద చాలా అవగాహన ఉంది. తను పెట్టే ప్రతి పోస్ట్ కూడా ఎక్కడ ఏం నెసెసరీ ఉన్నా సరే తన పోస్టర్ తోటి చాలా మంది రాజకీయ నాయకులు అయితేమి, అధికారులు అయితేమి తనతోటి ఎంతైతే అంత ఒక వ్యవస్థలాగా చేసే ప్రయత్నం చేస్తారు. ఒక 2 నిమిషాలు అన్న జస్ట్ ఒక తన యొక్క విలువైన సందేశాన్ని ఇచ్చేసి మా నుండి సన్మానం తీసుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. వాస్తవం స్టేజ్ మీటింగ్ కళ్యాణ్ మిత్రుడు, కళ్యాణ్ హైదరాబాద్లో చాలా పేరున్న వ్యక్తి. నేను విశ్వకర్మల గురించి ఎక్కువ మాట్లాడితే మీ వృత్తుల గురించి మాట్లాడితే చేపల పిల్లలకు ఈత లేదా మీరు లెక్క ఉంటాడు మీ దగ్గర. మీకు ట్రైనింగ్ ఇచ్చిన మీరు తయారు చేస్తారు అంటే మీరు అనుభవం చూసి మీరు రికార్డు మొత్తం కులబులకు అందుబాటు రోజుల్లో కూడా ఇంకా ఇంతమంది ఈ కులబులలో కొనసాగుతున్న ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఒక రకంగా బాధపడుతున్నారు. ఇప్పటికే మీ పిల్లలు బాగా ఆలోచించండి. ఈ కులబులకు మీరు ఇప్పటి వరకు ఆధారపడి పడుతున్నారు సంతోషం కానీ మీ పిల్లలు ఈ పనులు ఏదైనా ఎందుకంటే టెక్నాలజీ అని చేస్తుంది. ఈ రెడీమేడ్ భూతం వచ్చేసి మీకే ఉపాధి లేదు. మీ పిల్లలు నాలెడ్జ్ దించండి, పిల్లలు బాగా చదివించండి. ప్రతి స్కీమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. మీరు అయితే సాధించండి. ఖచ్చితంగా లేబర్ కార్డు తీసుకోండి, ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ధరించాలి. చాలా మంది మనకు ఈ కష్టం చేసి ఆరోగ్యాలు చాలా మంది అందరూ 40-50 సంవత్సరాల దాటిలో చనిపోతున్నారు. పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు, పిల్లలు అనాథలు అవుతున్నారు. సిరిసిల్ల పద్మశాలిల భక్తులు కూడా ఎంత అవుతుంది, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. మొన్న చూడలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుంటే నా బలగం టీవీ ద్వారా 2 లక్షల రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాను. ఎంతమంది చేయగలుగుతాం మనం, ఎంతమంది ప్రభుత్వాల మీద చూసుకోగలుగుతాం, మన కుటుంబం మనం చూసుకోవాలి. మనకి ఎంత ఉంటే అంతే సర్దుకుంటే కానీ అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకొని పిల్లలు అనాథలు చేసే పరిస్థితి చేయకండి. ఈ వృత్తిలో కొనసాగుతూ ఇంకా చాలా మందికి ఉపాధి కల్పించండి. మీరు ఈ స్కీమ్ మంచిగా తెచ్చినందుకు అన్నగారు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముఖ్యంగా విశ్వకర్మలు ఇచ్చే కుల వృత్తులకు సంబంధించి రాజకీయంగా ఆర్థికంగా చాలా వెనుకబడిన ఈ జాతులు ఇప్పుడిప్పుడే కొంచెం రాజకీయంగా పైకి వస్తున్నాయి. వచ్చిన నేపథ్యంలో కూడా అనేక ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థికంగా ఉండరు కాబట్టి అన్న మీరు రుణాలు 1 లక్ష కాదు, మినిమం ఈ రోజుల్లో 5 లక్షలైనా కూడా సరిపోవు. కొందరు సొంతాలు కూడా వాడుకుంటారు, వాళ్ళు కూడా ఎగ్జామ్షన్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా ఇదే వృత్తిలో కొనసాగుతారు కాబట్టి చిన్న పట్టించుకోగా రుణాలు ఇచ్చే ప్రయత్నం మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. అన్న ఇప్పుడు సన్మానం చేసిండు కానీ మళ్ళా ఈరోజు సర్టిఫికెట్లు తీసుకొని లోన్లు తీసుకొని మళ్ళీ కట్టి 3 లక్షలు చేసినాక చారి గారి ఆధ్వర్యంలో మళ్ళీ మీకు సన్మానం మేము చేయాలి, మేము సన్మానం చేసుకుంటే ఏం కాదు. ఇట్లా బాలన్న చాలా మంచి ఇంపార్టెంట్ విషయాలు చెప్పిండు మన కుటుంబాలకు అన్ని. రాజకీయంగా కూడా ఒక విషయం చెప్పడం ఇంతమంది మర్చిపోయినా, స్పీకర్ మధుసూదనాచారి గారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్పీకర్ అయిండు. మన దగ్గర సత్తా ఉంది కాబట్టి నాటి స్పీకర్ కుర్చీలో కుదబెట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు, అవునా కాదా? ఎందుకంటే ఇద్దరు ఆయన ఏం చేసిండు ఏం లేదు చేయలేదు కూడా చెప్తా నేను 1 నిమిషము. ఎవరు ఏం చేస్తారంటే ఎవరి సత్తా వాళ్ళకు ఉంటది. ఎన్టీఆర్ తెలుసు కదా, ఎన్టీఆర్ కి ఆయనకు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఇన్ఛార్జ్ స్పీకర్ మధుసూదనాచారి గారు. ఆయన నమ్మి పెట్టిన వ్యక్తి ఆఫీస్ మొత్తం చూసుకోవడానికి. అంటే ఎంత నమ్మకస్తుడు అయితే ఎన్టీఆర్ నమ్మి ఒక ఆఫీస్ అప్పచెప్తాడు, అట్లా ఇన్ఛార్జ్. అట్లనే
మళ్ళీ కేసీఆర్ దగ్గర కూడా ఇదే స్పీకర్ మధుసూనాచారి గారే మళ్ళీ తెలంగాణ భవన్ కి ఇన్ఛార్జ్, ఆఫీసులో గుండు పిన్ను పోయినా గుండు పిన్ను కొన్నా ఈయననే ఇన్ఛార్జ్. అంటే ఎంత నమ్మకస్తుడైతే కేసీఆర్ పెట్టుకుంటాడు. విశ్వకర్మ అంటే అంత నమ్మకం కాబట్టే పెట్టి మొట్టమొదటిగా స్పీకర్ని చేస్తే వాళ్ళ యొక్క భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ చెంచు జాతులు ఉంటారు అన్నమాట. చెంచులు గోండులు ఉంటారు కదా గిరిజనులు, వాళ్ళు ఇప్పటి వరకు హైదరాబాద్ వచ్చి అసెంబ్లీ ఎట్లుంటుందో చూడలేరు. వాళ్ళని 5 బస్సులు పెట్టి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అసెంబ్లీని చూపించి చేపించిన గొప్ప వ్యక్తి. అంటే ఒక విశ్వకర్ముడు ఒక స్పీకర్ అయితే ఎలాంటి ఎప్పుడు ఏం చూడాలని ఎక్కడ దాకా అసలు సంబంధం లేని హైదరాబాద్ కి గిరిజనులు తీసుకొచ్చిండు. వాళ్ళకు కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి అంతవరకు చేయగలిగిండు. ప్రతిసారి సంవత్సరంలో నాంపల్లిలో కూడా విశ్వకర్మ జయంతి రోజు చాలా అద్భుతంగా మన ప్రోగ్రాం జరుగుతుంది. విశ్వకర్మ జయంతి, నేను ఆ ప్రోగ్రాం కూడా నాకు పిలుస్తారు, వెళ్తాను. మనకు పవర్ రావాలంటే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే ఏం చేయలేడంటే ఏం చేయడానికి ఆయన ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి ఒక స్థాయి లెవెల్లో చేయగలుగుతాడు. కాబట్టి మన దాంట్లో కూడా రాజకీయంగా కూడా ఎదిగే అవకాశాలు ఉంటే ఎప్పుడైతే మీరు అన్న చెప్పినట్టు మీ పిల్లల్ని చదివించి వాళ్ళు ఆర్థికంగా ఎదిగి వాళ్ళు కూడా కార్పొరేటర్లో దాని తర్వాత ఎమ్మెల్యేలు కావడానికి మనం ఆర్థికంగా ఎదగాలి. ఇప్పుడున్న వృత్తిని కాపాడుకుంటూనే వృత్తిని నేర్పించి వాళ్ళకు వేరే జాబ్ది వేరే ఒక చదువులు కూడా చదివిస్తూ వృత్తిని నేర్పియాలి, వదిలేయాలి. అంతేగాని టెక్నాలజీని వాడుకుంటూ ఇప్పుడున్న అప్గ్రేడ్ చదువులు చదువుకుంటూ మనం కూడా ఈ విశ్వకర్మ ఏదైతే ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం సందర్భంగా ముందుకెళ్తూ ఈ యొక్క విషయాన్ని మర్చిపోయి మళ్ళొకసారి చేస్తున్నాం. మీకు మళ్ళీ సన్మానం చేసే రోజు రావాలి. అప్పుడు మేము ఆడ కూర్చుంటే మీకు సన్మానాలు జరుగుతాయి. అది నిజమైన హ్యాపీనెస్. ఈరోజు మేము వచ్చిందానికి ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ఉద్దేశం జరుగుతుంది కాబట్టి మరొకసారి జై విశ్వకర్మ. థ్యాంక్ యూ. సమ్మాన్ యోజన కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభింపజేసినారు. అట్టి పథకంలో భాగంగా ఈనాడు అందరూ ఒక 5 రోజులు ట్రైనింగ్ పొంది ఇక్కడ సర్టిఫికెట్ తీసుకుంటున్నాం కాబట్టి వచ్చిన మీ అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నేను వ్యవహరిస్తున్నాను. నా పేరు శ్రీరాముల వేణుగోపాలాచారి. ప్రధానమంత్రి గారు మరి ఎవ్వరు కూడా ఆలోచించని విధంగా ఒక 18 కులాలను తీసుకొని, ఇవన్నీ 18 కులాలు అంటే చేతి వృత్తుల వారు, అందులో ముఖ్యంగా ఈ పంచదాయిల వారు. మరి దీనికి విశ్వకర్మ అనే ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి మన పిఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గట్టిగా కూడా మనం చేస్తున్నాం. అట్లే ఏనాడో వేమన విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదయా అని పద్యం కూడా రాయడం జరిగింది. అంటే ఆనాటి మహనీయులే విశ్వకర్మలను గుర్తించినారు. మరి రాను రాను కనుమరుగైతూ ఇలా ఆధునిక యంత్రాలు రావడం, మరి మనమేదో పూర్వంలో మన తండ్రులు తాతలు తయారు చేసిన పనిముట్లతో మనం పనిచేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి అలా ఆధునికంగా వచ్చిన యంత్రాలతో కూడా పని చేయాలి అని మరి ఆలోచన చేసి మన ప్రధానమంత్రి గారు ఇలా సమ్మాన్ యోజన అనేది ఏర్పాటు చేసి మరి అన్ని రాష్ట్రాలకు ఈ స్కీమ్ను వర్తింపజేయాలని ఆయన దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఇది ఒక 5 రోజులు మనకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే మన అందరికీ తెలుసు, ఆ పని అందరికీ వచ్చు. అయినా ఒక పద్ధతి ప్రకారం మరి ఆధునిక యంత్రాలను ఎట్లా చేసుకోవాలి, ఇంకా టెక్నాలజీ మారవచ్చు, ఇంకా 6 నెలలకే మారవచ్చు, సంవత్సరానికే మారవచ్చు. అయినా మనం దాంట్లో నిపుణత సాధించుకోవాలనే ఆలోచనతో వారు దూరదృష్టితో ప్రధానమంత్రి గారు ఇది సమ్మాన్ యోజన పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో ఇప్పుడు మన యాసిన్ సార్ చెప్పినట్లుగా
ఇలా సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. తర్వాత ఒక 3 నెలల లోపల 6 నెలలు కిట్ అనేది వస్తుంది. ఒక 10,000 రూపాయల కిట్. దాంట్లో ఒక ఎన్ని ఉంటాయి సార్? 15,000 కిట్ అనేది ఇస్తున్నారు. అంటే అవి కూడా ఆధునికంగా, ఉదాహరణకు కార్పెంటర్ అనుకోని అలా ఒక చిన్న దువ్వడ మిషన్ ఉంటుంది, పేపర్ మిషన్ ఉంటుంది, ఇంకేదన్నా ఇట్లాంటి మిషనరీ అనేది ఒక కిట్ తయారు చేసి ఇస్తున్నారు. అది ఒక 6 నెలల లోపల రావచ్చు చెప్తున్నారు. మరి అది ట్రాన్స్పోర్ట్ లో మరి కొంచెం లేట్ అవుతుందో ఎట్లయితుందో తెలియదు. అట్లే ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బ్యాంకు నుండి అవసరమైతే 1,00,000 రూపాయలు కూడా పొందవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అయితే మనం హరీబరిగా అయ్యో నేను లేదు అప్లై చేసుకున్నా మరి నాకు అస్సలేదు అనే భావన అనేది ఉండకుండా ఇవాళ ఎట్లయితే మన మీరు చెప్పిన కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కొన్ని జిల్లాలకు మొదలే వచ్చింది. ఇలా సారు చాలాసార్లు నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. గత 3-4 నెలల నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ గుర్తింపించి ఇవాళ నన్ను వేదిక చేసి పిలిచినది వారు కూడా ధన్యవాదాలు. ఒక్కసారి అంటే మనం హరీబరి అనేది కాకుండా అప్లై చేసుకోవాలి బ్యాంకులో. అది విడతల వారిగా వస్తుంది. ఏదో మనం తొందరపడి ఎగబడ్డట్టుగా చేయొద్దని సందర్భంగా మనం చేసుకుంటున్నాను. మరి ఈ స్కీమును సఫలీకృతం చేసుకోవాలి. మాట్లాడచ్చు సార్ అదే అల్లాశం రవీందర్ బాలచంద్ర వర్ణచారి సంకోజి హరీష్ కాయితోజు అనిల్ దేశరాజ్ అనిల్ దేశరాజ్ నగేష్ కాయితోజ్ కిషన్ కాక ఉండు జీవనానికి మనుగడ విశ్వకర్మయే. ఏ పని చూసినా ఇవాళ వస్త్రం ధరించడం అంటే ఈ వస్త్రం వేరకాల ఎంత శ్రమ ఉన్నది విశ్వకర్మది. ఈ తయారు చేయడానికి ఒక 2-3 కులాలు పని చేస్తేనే ఈ వస్త్రం అనేది తయారయ్యేది. కానీ అది గుర్తింపు రావడం లేదు. ఆ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇలా నేను ఒక పని అయినా అని చెప్పుకోవాలంటే ఎట్లా మంచిగా స్కిల్ వర్క్ చేయాలి. ఇవాళ సిరిసిల్ల కాడ పద్మశాలి ఉన్నారు. ఇలా అగ్గిపెట్టెలో పట్టే చీర కూడా తయారు చేసి దాని ఎంత శ్రమ పడ్డాడు, ఎంత పెట్టుబడి పెట్టాడు. ఎవరైతే డబ్బులు ఇయ్యరు ఉచితంగా అయితే, కానీ ఆయన ఎంత శ్రమపడి ఒక చీరను తయారు చేసి ఇవాళ విదేశాలకు కూడా వెళ్తుందంటే అది ఆశ్చర్యమే కాదా. అయితే మరి తనకు కావాల్సిన పని మొత్తం ఏం కావాలి? ఆ చీర తయారు చేయడానికి ఎట్లాంటి చిన్న టూల్స్ కావాలి అనేది కూడా ఉంటుంది. మరి అది ఎవరు చేయాలి? ఈ విశ్వకర్మలే చేయాలి. ఇక్కడ కూర్చున్న మనమే చేయాలి. అంటే అంత స్కిల్ వర్క్ ఉన్నది మన దగ్గర. అయినా ఇలా ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఇంకా డెవలప్ కావాలి, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఆలోచనతో ఈ స్కీమ్ పెట్టింది. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మాట్లాడింది కాబట్టి ఈ సమయం లేదు, క్షమించాలి. మీ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ